ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు లెటర్లోని అంశాలు వాస్తవం కాదన్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. జమ్మలమడుగు క్లబ్లో తన వర్గీయులు అసాంఘిక కార్యక్రమాలను నడిపిస్తే తానే చెప్పుతో కొడతానని ఘాటుగా స్పందించారు. అసలు అనకాపల్లిలో ఉండాల్సిన ఎంపీ సీఎం రమేష్ కు జమ్మలమడుగులో ఏం పని అంటూ ప్రశ్నించారు. కడప జిల్లాలో బీజేపీ నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ల మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఆదినారాయణ రెడ్డి బంధువు పేకాట శిబిరాలు నడుపుతున్నాడంటూ సీఎం రమేష్ కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి మూసివేశారు. ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు లెటర్లోని అంశాలు వాస్తవం కాదన్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. జమ్మలమడుగు క్లబ్ లో తన వర్గీయులు అసాంఘిక కార్యక్రమాలను నడిపిస్తే తానే చెప్పుతో కొడతానని ఘాటుగా స్పందించారు. అసలు అనకాపల్లిలో ఉండాల్సిన ఎంపీ సీఎం రమేష్ కు జమ్మలమడుగులో ఏం పని అంటూ ప్రశ్నించారు. మా వాడు ఒకడు దేవుడి నాగేశ్వరరెడ్డిని మా గ్రామస్తుడు జమ్మలమడుగులో క్లబ్బులు నడుపుతానంట, విచ్చలివిడి అంట, రిపోర్ట్ కావాలంట. అది బాటంగా పత్రికల్లో ఏమి అది ఉపద్రవమైనట్టు అన్ని ఛానల్లో చూపడం ఎంక్వైరీ చేసినారు. నేనే స్వయంగా డిఎస్ చెప్పిన, ఎస్పీ గారికి చెప్పిన, కలెక్టర్ గారికి చెప్పిన, లోకల్ పోలీస్ చెప్పిన, ఎంక్వైరీ చేసినారు. ఎక్కడన్నా తప్పుంటే 1% కాదు 0.1% ఉండే ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వాడిని చెప్తే కొడతాని. ఆ ఉత్తరం ఉత్తుత్తది, ఉత్పత్తిదాయకం కాదు. ఏదో ఆయన టైంపాస్ రాశాడు, నేను కౌంటర్ ఇచ్చిన. దురాలోచన, దుర్మార్గమైన ఆలోచన. దానికి నేను అతి సున్నతంగా నేనే ఎంక్వైరీ పెట్టించి ఈరోజు ఎస్పీ గారు కూడా చెప్పినారంట, జిల్లా అంతా ఎక్కడ కూడా రమ్మి ఆట వద్దు అని. అందులో భాగమే రమ్మి తప్ప అంతా క్లబ్బులు ఓపెన్ ఉన్నాయి. అసలు భేదాలు లేవు, విభేదాలు లేవు, మాకు భేదాలు కూడా రావు. ఆయన లేదు, ఆయన సైడ్ పాస్ ఎక్కడో అనకాపల్లి ఉండాల్సినోడు ఇక్కడేం పని అట.